నమస్కారం. జై శ్రీమన్నారాయణ. కొంతమంది చాలా కాలంగా ఉపన్యాసాలు వింటూ ఉంటారు. ఒక 10 సంవత్సరాలు విన్నారనుకోండి. ఇంకా ఏం వెళతాం అన్నీ విన్నాం కదా! అనుకుంటారు. ఒక 10 సంవత్సరాల ముందు వచ్చిన వాళ్ళు ఇవాళ నా గోష్ఠిలో ఎక్కువగా కనపడడం లేదు. కానీ వేరే ఎవరో కొత్త వాళ్ళు వస్తూనే ఉన్నారు. "నువ్వు వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు రావట్లేదు?" అంటే, "అంతా విన్నారు కదా! కొత్తగా తెలుసుకునేది ఏముంది? బేసిక్స్ తెలిసిపోయాయి" అని వాళ్ళు ఆగిపోయి ఉండొచ్చు. లేక వయోభారం వలన రాలేకపోవచ్చు. ట్రాన్స్‌పోర్ట్ సౌకర్యం ఉండి ఉండకపోవచ్చు. బోరే ప్రాంతాల్లో ఉండి ఉండొచ్చు. ఏదైనా కారణం కావచ్చు. వయోభారం అంటే ఏం చేయలేము. అలాగే ట్రాన్స్‌పోర్ట్ సమస్య అంటే కూడా ఏమి చేయలేము. రాలేకపోవడం సహజమే. కానీ అన్ని సౌకర్యాలు ఉండి ఇప్పటికే చాలా విన్నాం. ఇంకా చాలు అనుకునే వాళ్ళకి ఒక ప్రశ్న. మనం వినడం ఆపేస్తే ఏమవుతుందో తెలుసా? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాం. భగవద్ విషయంలో మనం వినడం ఆపేస్తే, మనం చేసే అనుసంధానం ఆపేస్తే, వెంటనే మనను ఉరికి చేరుతుంది. ఒక పాకుడు పట్టిన నీళ్ళల్లో చెయ్యి పెట్టి, నీళ్ళను పక్కకి ఆ పాకుడును పక్కకు నెట్టేస్తే, అది పక్కకు పోతుంది. కానీ మన చెయ్యి తీయగానే మళ్ళీ ఆ పాకుడు అక్కడికొచ్చేస్తుంది. ఒక అద్దాన్ని శుభ్రంగా తుడిచాం. మళ్ళీ దాని మీద మురికి చేరుతూనే ఉంటుంది. యదాదర్శో మలేన చ అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు. అలాగే నిత్యం శ్రవణం అనేది తప్పనిసరిగా చేయాలి. వినడం ఒక దినచర్యగా ఉండాలి. మనలో మురికి చేరకుండా ఉండడం కోసం వినాలి. రోజూ వినాలి. చివరి క్షణం దాకా వినాలి. మత్కథ శ్రవణే ప్రీతిః అని విష్ణు పురాణంలో భగవంతుడు చెప్పాడు. నా భక్తులని చెప్పడానికి ఉన్న 8 లక్షణాల్లో శ్రవణం కూడా ఒకటి అంటాడు. కాబట్టి రోజు మనం భగవంతుడికి సంబంధించిన విషయాలు వినాలి. చివరి క్షణం దాకా వింటూ ఉండాలి. ఒక బండిలో పెట్రోల్ వేసే పైపుంది. ఏదైనా దాంట్లో మురికి అడ్డం పడితే అప్పుడు బండి నడవదు. ఆ ప్లగ్ తీసి క్లీన్ చేస్తే అది మళ్ళీ పనిచేస్తుంది. అలాగే మనకు కూడా తుప్పు పడుతుంది. కొన్నాళ్ళు వాడకపోతే వస్తువులు తుప్పు పడతాయి కదా! ఇనుప వస్తువులు, మిషన్లు అసలు పనిచేయవు. అలాగే మనం కూడా కొన్నాళ్ళు వినకపోతే తుప్పు పట్టిపోతాం. రోజు వినలేకపోతే ఏదో ఒక దేవాలయంలోనో, ఒక మఠంలోనో, కైంకర్యంలో ఉన్నామంటే మురికి చేరకుండా ఉంటుంది. కానీ అందరికీ అలాంటి అవకాశాలు ఉండవు కదా! ఇంతకుముందు విన్నాం. కానీ ఇప్పుడు పోలేకపోయాం. మనమే పుస్తకం తీసి చదువుకుందాం అనుకుంటాం. అప్పుడు కూడా మురికి చేరుతుంది. మనం మునిపోయి విన్నాం కదా అనుకోవద్దు. వినడం అవసరం. మన మనసులో మళ్ళీ మురికి చేరకుండా ఉండాలి అంటే వింటూ ఉండాలి. ఒకసారి విన్నాం కదా అనుకోవద్దు. చెప్పిన మాటలే, చెప్పిన విషయాలే మళ్ళీ చెబుతున్నారు అనొచ్చు. ప్రతి సంవత్సరం భాగవత పురాణం వినేవాళ్ళున్నారు. అలాగే రామాయణం మళ్ళీ మళ్ళీ వినాలి అనుకునేవాళ్ళుంటారు. మళ్ళీ మళ్ళీ వినడమే భగవంతుడి మీద మనకుండే ప్రీతి. "పొదుపోக்கும் మరిచెల్లాం పడి ఇరుక్కున్నాం పిళ్ళై పోమార్" అని ఆళ్వార్లే అన్నారు. ఎంత చదివినా, ఎన్ని శాస్త్రాలు అధ్యయనం చేసినా, ఆళ్వార్ల దివ్య ప్రబంధాల్లోని పాసురాలు నిరంతరం అధ్యయనం చెయ్యాలి. తిరువారాయి కాలక్షేపం దొరుకుతూ ఉంటుందనుకోండి. అది చాలా కాలం పడుతుంది. 2, 3 ఏళ్ళు పట్టొచ్చు. కానీ ఒకసారి పూర్తి కాగానే మళ్ళీ తెల్లవారి మరోసారి మొదలుపెడతారు. ఇలా చెప్పుండా చెప్పడం వల్ల లాభం ఏటి అంటే అభ్యాసం అవుతుంది. కథ మళ్ళీ మళ్ళీ వినడం వల్ల మనసులో ఉన్న మురికి తొలగిపోతుంది. మనకు పొద్దుపోతుంది. వేరే కాలక్షేపాలు ఏమీ అవసరం లేదు. కాలక్షేపం అంటే పొద్దుపుచ్చడం. కాలం వృధా కాకూడదు. మంచి విషయాల్లో పొద్దుపుచ్చాలి. కాబట్టి గోష్ఠిలో కూర్చొని వినాలి. భక్తిలో ఈడుపడడానికి వచ్చిన ఒక 500 మంది కూర్చున్న గోష్ఠిలో మనం కూడా కూర్చున్నామంటే ఎంత ఆనందంగా ఉంటుంది. అటువంటి సత్సంగంలో కూర్చోవడానికి మనకు కూడా ఒక అవకాశం దొరుకుతుంది. ఇంట్లో ఉంటే 500 మంది భక్తుల మధ్య ఉండే ఆనందం దొరకదు. అవకాశం ఉండదు.
అందువల్ల ఎవరైనా వీలే అలవాటు మానుకోకుండా ఉండాలి. మనకన్నీ తెలిసిపోయాయి అనే భావన రాకుండా ఉండాలంటే కృష్ణుడు తస్మా సర్వేషు కాలేషు నా మనస్వర అన్న మాటను మనం పాటించాలి. నిరంతరం ఆయన కథలు వింటూ ఉండాలి. ప్రయత్నిద్దాం. జై శ్రీమన్నారాయణ.